జాయిన్ అవుతారు, మిగతా గెస్టులు కూడా జాయిన్ అవుతారు. ముందు మధుసూదన్ రెడ్డి గారు ఏమంటారు విద్యా కమిషన్ రిపోర్టు? సార్, ఆకునూరి మురళీ గారు ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్ అనేటటువంటిది స్థూలంగా విశ్లేషించదలుచుకుంటే మీరు ఇంతకుముందు చెప్పిన కొన్ని అంశాల్లో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కానీ అదేవిధంగా ఆయన బరితెగించి నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అనేటటువంటి కొన్ని అంశాలను కూడా ఇందులో ప్రస్తావించాడు. ప్రధానంగా విద్యా విధానంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సుమారు 27,000 పాఠశాలల భవిష్యత్తు గురించి, వాటికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఇక్కడెక్కడ ప్రస్తావించకుండా ఈ సందర్భంగా ఈ టైంకు మీతో టీవీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆకునూరి మురళి గారు రిపోర్టు ఇవ్వడము, దానిపైట్ల వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల స్పందన, మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ ఛానల్కు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఈ యొక్క విమర్శలకు కూడా కొంత జవాబులు చెప్పేటటువంటి ప్రయత్నం, తర్వాత అంటే పూర్తిగా అంటే ఉన్నట్టుగా ఖచ్చితంగా ఎస్ నేను ఇట్లే చేస్తా అన్నట్టుగా ఈరోజు నేను చూసిన. ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 200 కోట్లతోటి స్కూల్స్ తీసుకొని వచ్చాడు. ఒక్కొక్కటి 200 కోట్లు. సరే, మదిరలో, కోడంగల్లో, ఇక్కడ మన ఈ సూర్యాపేట జిల్లాలో ఒక స్కూల్ కడుతున్నారు. ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఉన్న ఫలంగా 2000 ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ను తీసుకొని వచ్చి ప్రతి మండలంలో 3, 4, 5 బేసింగ్ ఆన్ ది స్ట్రెంత్ పెట్టాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఒక్క నిమిషం కనుక నాకు టైం ఇస్తే, పాఠశాల విద్య అనేటటువంటిది క్రమంగా విస్తరిస్తున్నటువంటి క్రమం లోపల విద్యార్థులు తల్లిదండ్రులు దూరంగా ఉండి రాలేరని చెప్పి హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఆయా మండల కేంద్రాల్లో పెట్టి చేయడం జరిగింది. హాస్టళ్లకు స్కూళ్లకు మధ్య హాస్టల్కి వచ్చినవాడు స్కూల్కి రావట్లేదు, స్కూల్కి వచ్చినవాడు హాస్టల్కి రావట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించారు. మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించింది పివి నరసింహారావు గారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న రామకృష్ణారావు కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి వచ్చినటువంటి క్రీమ్ ఆఫ్ ద సొసైటీని తీసుకొని వచ్చి ఆయన కొన్ని చేశాడు. చేసిన తర్వాత ఈయన ఈరోజు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, ఆయన ఓవరాల్గా ఈ నివేదిక ఏ విషయంలో ఏమున్నా కానీ 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభించాలి, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ యాక్ట్ను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ 2000 స్కూల్స్ లోపల తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లేదు, నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఆయనకేం ప్రాబ్లం నేను చెప్తా. 2000 స్కూల్స్ కనుక తీసుకుంటే అంటే ఏంటి ఈయన చెప్పేది అంటే, ఆ మండలంలో క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ వాళ్ళన్నింటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్కి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా విద్యార్థులందరినీ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాడు ఉన్న ఊళ్ళో స్కూల్లోకి రమ్మంటేనే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టుగా అటెండర్ పోయి బలవంతంగా లాక్కొస్తే తప్ప రాడు. అటువంటిది ఈయన ఒకే స్కూల్లో 1500 పెట్టి, మరి ఈరోజు మార్నింగ్ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు, ఈ 2000 స్కూల్స్ వచ్చిన తర్వాత ఈ 27,000 స్కూల్స్ పరిస్థితి ఏమవుతుందంటే అవి సహజ మరణం పొందుతాయని చెప్పడం. మరి సహజ మరణం పొందడము అనేటటువంటిది ఇన్ని రోజులు విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకోరు కానీ తర్వాత జీతాల గురించి ఆయన ఏడుపుకు సంబంధించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందినప్పుడు నా జీతము 910 రూపాయలు. అదే సమయంలో స్కూల్ అసిస్టెంట్ కనుక లేదా స్కూల్లో ఎడ్యుకేటీ టీచర్ అయితే ఆయన యొక్క జీతము 950 రూపాయలు. అంటే నాకంటే 40 రూపాయల జీతం ఎక్కువ ఉండేది. ఎందుకు ఎక్కువ ఉండేది అంటే, టీచర్ అనేటటువంటి వాడు 24 గంటలు ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోవడానికి లేదు. ఈరోజు చెప్తున్న టీచర్ అనేటటువంటిది ఈరోజు పడి ఏడుస్తున్నారు, పేపర్లు దిద్దాలి, తర్వాత రేపు క్లాస్ ఉంటే ప్రిపేర్ కావాలి, ఇవన్నీ జరగాలి. నేను సూటిగా ఇక్కడ నుంచి ఒకటి ప్రశ్నిస్తున్నా. ఈరోజు మనం చెప్తున్నటువంటి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచంలోని అత్యద్భుతమైనటువంటి ఒక డ్యాము కూలిపోయినటువంటి సందర్భంలో ఎంతమంది ఇంజనీర్లను బాధ్యులు చేసి సస్పెండ్ చేశారండి ఈరోజు వరకు? కానీ స్కూల్లో రిజల్ట్ రాకపోతే టీచర్ బాధ్యుడు.
అదేవిధంగా ఈరోజు ఆకునూరు మురళి గారు చేసినటువంటిది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న టీచర్ల సంఖ్య ఎంత, పిల్లల సంఖ్య ఎంత, మొత్తం ఖర్చు పెడుతున్నది ఎంత, సగటున 95% టీచర్లకే ఖర్చు పెడుతున్నాము, ఈ యొక్క స్కూళ్ళల్లో నిధులు ఉండడం లేదు అనేటటువంటి అక్కస్తోటి ఇవన్నీ మాట్లాడాడు. మరి నేనేమంటున్నా, ఓవరాల్ గా జీతాలకు సంబంధించి కనుక చూసినట్లయితే 90% టీచర్ల శాలరీస్ కే పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ టీచర్ల శాలరీస్ తప్ప ఏమి ఇవ్వటం లేదంటున్నా నేను. గవర్నమెంట్ టీచర్ల శాలరీస్ తప్ప టీచింగ్ నోట్స్ ఇవ్వటం లేదు. కొత్తగా బిల్డింగ్ పోయినరు. మీరు ఈ రోజు చాక్ పీస్ కొనుక్కోవాలంటే టీచర్లు వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటర్ లేవు. తర్వాత ఎక్కడన్నా ఒకవేళ పొరపాటున ఏదన్నా ఒకవేళ ఈ టాయిలెట్ కడితే ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ కు ఒక అటెండర్ లేడు. అంటే ఒక టీచర్ల జీతాలు 200 కోట్ల బిల్డింగ్లు కూడా గట్లే వదిలేస్తారు. అక్కడ టాయిలెట్ 2 రోజుల్లో ఖరాబ్ అవుతుంది. ఏది ఉండదండి. అందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇంకోటి ఏంటంటే, ఈ ఆకునూరి మురళి అనేటటువంటి వ్యక్తి ఆయన బేసికల్ గా ఒక ఇంజనీర్ గా నుంచి ఐఏఎస్ ఎట్లా అయిందంటే అది $1 మిలియన్ క్వశ్చన్. ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు. మరి ఆయన ఎందుకు అయిండు, ఎట్లా అయిండు అనేటటువంటిది ఇది చర్చ కాదు. కానీ ఈరోజు అల్టిమేట్ గా ప్రశ్న ఏమిటంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము కేసీఆర్ కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఉచిత విద్య అన్న తర్వాత కొన్ని ప్రయోజనాలు తీసుకొని వచ్చి అల్టిమేట్ గా ఇది కాదని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుకుంటూ పోయిండు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈయన పెడుతున్నాడు. ఈయన తర్వాత ఇది చెప్తున్నాడు. తర్వాత ఆయన రిపోర్ట్లో ఆశ్చర్యకరంగా 29 రకాల పాఠశాలలు గవర్నమెంట్ సెక్టర్లోనే, ఒక ప్రభుత్వ సెక్టర్ లోనే 29 రకాల పాఠశాలలు ఉన్నాయని చెప్పి వారే చెప్పి 30వ రకం బాగుంటుందని చెప్పడం అనేటటువంటి ఈ ఆకునూరి మురళి నివేదికలో మీకు అభ్యంతరకరంగా అనిపించిన అసలు అభ్యంతరకరం లేనటువంటి అంశాలు ఏం లేవు అందులో. అభ్యంతరకరమైన లేని అంశాలు ఇక్కడ ఒకటి నేను శ్రీపాల్ రెడ్డి గారిని అడుగుతాను సార్. ఇప్పుడు అభ్యంతరకరం అంటే అసలు మొత్తం రిపోర్ట్